దేశంలో మళ్లీ ఉగ్రదాడుల టెన్షన్ మొదలైంది. దేశంలో ఏ క్షణమైనా టెర్రర్ అటాక్స్ జరుగుతాయని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులకు తెగబడే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేశాయి. డ్రోన్, ఐఈడీ తరహా దాడులు జరగవచ్చని కూడా తెలిపింది. నదీ మార్గాల్లో తీవ్రవాదులు చొరబడే ఛాన్స్ ఉన్నందున అనుమానాలను వ్యక్తం చేశాయి నిఘా సంస్థలు. అందుకే బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నాయి. ఇక ఈ మధ్య ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ తహ్వూర్ రానాను అమెరికా నుంచి తీసుకొచ్చింది ఎన్ఐఏ. కొన్ని రోజులుగా అతడిని ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తహ్వూర్ రానా కీలక సమాచారం చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలో ఇండియాలో ఉగ్రదాడులు జరిగే ఛాన్స్ ఉందనే సమాచారం ఇచ్చినట్టు సమాచారం. ఇక దీంతో నిఘా సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. భారత్లో ఉగ్రదాడులకు అవకాశం ఉన్నందున వార్నింగ్స్ ఇప్పుడు కలవరానికి గురిచేస్తున్నాయి. నిఘా సంస్థల హెచ్చరికలతో భారత్ అప్రమత్తమైంది. తీర ప్రాంతాలతో పాటు రైల్వే శాఖను అప్రమత్తం చేసింది. నదీ మార్గాలను కూడా అలర్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దేశవ్యాప్తంగా మరొకసారి ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఇటు ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 26/11 దాడులకు సంబంధించి కూడా కీలక సూత్రధారి రానని ఇప్పటికే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని చాలా కీలక సమాచారం రాబట్టే తరుణంలో ఇటు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు కూడా దేశంలోకి ఎంటర్ కూడా ఇటు ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత హై అలర్ట్ నెలకొన్నట్టుగా మనం చెప్పుకొస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇటు ఎయిర్పోర్టుతో పాటు పోర్టులు అదేవిధంగా రైల్వే స్టేషన్లో కూడా నిఘా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. 26/11 సంబంధించిన ఘటనకు సంబంధించి కూడా యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఇటు ఘటనకు సంబంధించి కూడా ఒక పెద్ద ఉగ్రవాద దాడిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాలు విడుదల చేసిన హెచ్చరికల నేపథ్యంలో సముద్రం, నదీ మార్గాలలో కూడా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి వివిధ ప్రధాన నగరాలలోని ఇటు డ్రోన్లతో పాటు ఐఈడీతో కొంత ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సూచనలు చేసింది. ఇక ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తర రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా టూరిజం స్పాట్స్ ఏవైతున్న వాటిని కూడా కొంత నిఘా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో ఇప్పటికే దీనికి సంబంధించిన గడిచిన కొద్ది రోజులుగా కొంత పోలీసులు నిఘా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఇటు చెన్నైతో పాటు బెంగళూరు వంటి మహానగరాల్లో కూడా ఇప్పటికే ఇటు అక్కడి స్థానిక పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఇటు రైల్వే స్టేషన్లు, విమానాలు, పోర్టులు ముఖ్యంగా తాజాగా ఇటు కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సముద్రం, నదీ మార్గాల ద్వారా కూడా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా సంబంధించిన వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా ఇటు 26/11 ముంబై తాజ్ హోటల్కి సంబంధించిన దాడి ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే అమెరికా అదుపులో ఉన్న కీలక సూత్రధారి రానాను కూడా ఇటు దేశ నిఘా సంస్థలు కావచ్చు ఎన్ఐఏకి ఇప్పుడే అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేస్తుంది. ఇప్పటికే ఇటు ఎన్ఐఏ కోర్టు కూడా 13 రోజుల పాటు రానాను విచారించేందుకు అనుమతించిన నేపథ్యంలో కూడా ఇటు రానాకు సంబంధించిన గతంలో హెడ్లీ ఎవరైతే ఉన్నాడో ఇటు ముంబై తాజ్ హోటల్కి సంబంధించిన దాడి ఘటనకు సంబంధించి కూడా దీనికి సంబంధించి కలిసి పనిచేశాడు. ఇక ఎవరైతే రానా ఉన్నారో గతంలో పాకిస్తాన్ ఆర్మీగా పనిచేశారు. అప్పుడే అక్కడి దౌత్యవేత్తలతో కూడా అక్కడ నిఘా వర్గాలకు సంబంధించి కావచ్చు కొంత ఉగ్రవాదులతో కీలక సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేశాడు. అక్కడ చాలా భారతదేశంలో ఉగ్ర దాడులకు సంబంధించి కూడా కొంత సూత్ర చేశాడు, అందుకే కొంత పాత్ర పోయించాడు చెప్తుంది. ఇక ముఖ్యంగా ఇతడికి సంబంధించిన హెడ్లీ ఎవరైతే హెడ్లీతో కొంత కీలకంగా వ్యవహరించేవాడు. ముంబై దాడులకు సంబంధించి కూడా ఇతడు కీలక పాత్ర పోషించాడు. కొంత సమాచారాన్ని కూడా సేకరించినట్టుగా ఇప్పటికే ఇటు ఎన్ఐఏ దర్యాప్తులో కూడా రానా వివరించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో తాజాగా ఇటు ఎన్ఐఏ అదుపులో ఉన్న రానాను విచారిస్తున్న నేపథ్యంలో కూడా దేశవ్యాప్తంగా మరొకసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు చేసే అవకాశం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో కూడా
యావత్ దేశం అంతా కూడా ప్రస్తుతానికైతే అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా నిఘా పెంచాలి. ముఖ్యంగా జన సామర్థ్యం ఉండే ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, వివిధ టూరిస్ట్ స్పాట్స్ సంబంధించి కూడా ఎప్పుడు నిఘా పెంచాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న మధ్యాహ్నం కూడా కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పటికే పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్తో పాటు రైల్వే స్టేషన్తో పాటు జన సామర్థ్యం ఉండే ప్రాంతాల్లో కూడా కొంత అప్రమత్తంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి ఇప్పటికే రానాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ చాలా సుదీర్ఘంగా విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా మరొకసారి నిఘా వర్గాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేయడం అయితే ప్రస్తుతానికైతే కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు కూడా చాలా కీలకంగా దీనికి సంబంధించి నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మధు, థ్యాంక్ యూ కిరణ్.